వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం రేప్ డి మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీ వచ్చేసి ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక సైకో కిల్లర్ క్యారెక్టర్ ఉంటుంది, సైకో కిల్లర్ ప్లస్ పోలీసు ప్లస్ వైసీపీ క్యారెక్టర్స్ ప్లస్ ఎల్ఈడి పోలీసు పాటు తనతో పాటు కానిస్టేబుల్స్, ఇంకో కానిస్టేబుల్స్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇక్కడ హీరో వచ్చేసరికి సైకో కిల్లర్ అందరిని చంపుతుంటాడు. అందరిని అమ్మాయిలు ఎందుకు చంపుకుంటాడు ఏంటి అదంతా మూవీలో చూడండి. ఇది స్టోరీ లైన్ బేసిక్. క్యారెక్టర్స్ వచ్చే వరకు హీరో ప్లస్ చెప్పాను కదా 4-5 క్యారెక్టర్స్ పోలీస్ క్యారెక్టర్స్ ఉంటాయి. స్టార్టింగ్లో స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, స్టార్టింగ్లో ఒక అమ్మాయి రేపు చనిపోయి ఉంటుంది. అక్కడ నుంచి పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు, ఎందుకు చంపుతున్నారు ఏంటి అని చెప్పి. ఇప్పుడు కేసుని చాలా మంది చనిపోతుంటారు. వాళ్ళు ఎలా చనిపోయారు ఏంటి, ఒక ఇంజక్షన్తో చనిపోయి ఉంటారు. ఆ కేసు స్టార్ట్ చేస్తుంటారు. టోటల్ మూవీ వచ్చేవరకు ఇంకా స్లోగా రన్ అవుతుంది. యావరేజ్ ఉంటుంది మూవీ, స్లోగా రన్ అవుతుంది. ఒక హీరో ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్ పోవడం, ఒకరి చంపడం అలా ఉంటుంది. ఇలా హీరో అది ఇక్కడ వెళ్ళగానే ఒక్కరిని చంపే చూపిస్తుంటాడు, ఒక్కో క్యారెక్టర్గా వెళ్తుంటాడు. ఆ మూవీ వచ్చేవరకు 1 టైమ్ వాచబుల్ మూవీ. ఈ మూవీకి 1 రేటింగ్స్ వచ్చే వరకు 3/5 ఇవ్వచ్చు రేటింగ్స్. 4/5 ఇవ్వచ్చు. Please subscribe to my channel to see the movie reviews.